జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిహారం ఏముందనేది కూడా చూసినట్లయితే కనుక ముందుగా గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అయితే మనకి ఈ యొక్క జనవరి మాసం నుంచి 2025 డిసెంబర్ మాసం వరకు చూసినట్టయితే కనుక అతిపెద్ద గ్రహాలు 4. ఈ అతిపెద్ద గ్రహాల్లో ఒకటి శని భగవానుడు. ఈ శని భగవానుడు వచ్చేసి మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కుంభరాశి ఏదైతే ఉందో ఈ కుంభరాశి నుంచి మీనరాశి మారడం అనేది జరుగుతుంది. అయితే మనకి రాహువు కేతువు మే 15వ తారీఖున 2025 సంవత్సరంలో మారుతున్నారు. అలానే మనకి గురువు ఏదైతే గురువు ఉన్నారో ఈ గురువు కూడా జూపిటర్ కూడా మనకి ఏదైతే మనకి మే 18వ తారీఖున మారడం జరుగుతోంది. అతిపెద్ద గ్రహాలు మారడం అనేది ఇదే మొదటిసారి 33 సంవత్సరాల తర్వాత. అయితే దీనివలన రాష్ట్ర స్థాయి, అలానే క్షేత్రస్థాయి, అలానే మనకి నేషనల్ స్థాయి కూడా, అంటే రాష్ట్రాలే కాకుండా ఇండియా భారతదేశం మొత్తం కూడా కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు, కొంతమేర విపత్తులు జరగవచ్చని చెప్పొచ్చు. ఇలా 4 పెద్ద గ్రహాలు మారడం అనేది మనకి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి ఈ మేర అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ అదృష్టం ఎలా ఉంటుందంటే కుంభరాశి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకైతే నిండుకుండ అంటారు. నిండుకుండ బంగారం కానీ మనకి నిధి నిక్షేపాలు ఉంటాయి. అలానే నిధి నిక్షేపాలు కానివ్వండి ఎట్లా ఉంటాయో వాటికి నాగపడిగలేనంటే వాటికి బంధం చేస్తారు. లక్ష్మీనరసింహస్వామి, అలానే లలితమ్మ వారు, లేకపోతే రేణుకాయలమ్మ తల్లి, మైసమ్మ ఇలాంటి వాళ్ళని బంధం చేసేసి నిధులు పెడతారు భూమిలో. ఆ నిధులు ఉంటాయి కానీ తీసుకునే పరిస్థితి కుంభరాశి వాళ్ళది. కాకపోతే ఈ 2025 సంవత్సరంలో అవి తీసుకునేందుకు కూడా అదృష్టం ఉంటుంది. మీ ఇళ్లలో ఎక్కడైనా నిధులున్నా, నిక్షేపాలున్నా, మీ స్థలాలు ఎక్కడ నిధులు నిక్షేపాలున్నా ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ఉందో పూర్వీకులు ఆస్తి రావడం కానివ్వండి, ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే శని భగవానుడు మారి 2వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ 2వ స్థానం రావడం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి. ఒక్కటి చిన్న లోపం ఏంటంటే అన్నదమ్ముల మధ్యన వెడబాటు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి వస్తాయి. అంతేగాని ఆ ఒక చిన్న పరిహారం కూడా ఉండేదానికి మనం చివరిలో పరిహారాలు కూడా చెప్పుకుందాం. అయితే ఈ యొక్క చిన్న లోపాలు తప్పితే పెద్దగా అయితే బాధించేదాన్ని తొలగిపోయినాయి చెప్పవచ్చు. ఎవరైతే గత కొంతకాలంగా 19 సంవత్సరాల నుంచి శని భగవాన్ యొక్క దీంతో ఉన్నారో కుంభరాశి వాళ్ళు, అలానే అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కుంభరాశి వాళ్ళే కాకుండా ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాలం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి? మార్చి 29వ తారీఖు నుంచి, ఇది 2025 సంవత్సరం. అప్పటి నుంచి కూడా మంచి కాలం బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవాన్ మారుతున్నాడు కాబట్టి. మరి తర్వాత 2 నెలలకే ఏదైతే రాహు కేతువు అలానే గురువు కూడా మారుతారు కాబట్టి ఇంకొంచెం మంచి కాలం బాగుంటుందని చెప్పొచ్చు. అయితే మనకి ఈ కుంభరాశి వాళ్ళకి మరింత మంచి కాలం ఉంటుంది కాబట్టి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మహాకుంభమేళ 13వ తారీఖు జనవరి మాసంలో మహాకుంభమేళ మొదలవుతుంది. అలానే ఆ రోజు కోరల పౌర్ణమి కూడా ఉంది. ఈ కోరణ పౌర్ణమి నుంచి మనకు పెద్దలకు చేసుకునేటువంటి ఆచారం ఉంటుంది కాబట్టి ఆ మేర పెద్దలకు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తించినట్టయితే ఏలనాటి శని దోషాలే కాకుండా, ఆ ఒక ప్రకృతి దోషాలే కాకుండా, ఏదైతే నరదిష్టి నరకోశాలే కాకుండా, అలానే మనకి పెద్దల పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు, దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ 40 రోజులు మీకు ఉత్తర పక్షాన జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మహాకుంభమేళ నడుస్తుంది. ఆ మహాకుంభమేళ సందర్భంగా మీ పెద్దలకు చేస్తున్నట్టయితే మరీ మంచి జరుగుతుంది. ఒకవేళ అప్పుడు సమయం కుదరలేదనుకుంటే కనుక ఏ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ముందు రోజు కానీ, లేదా ఏకాదశి రోజు కానీ, ఆ పెద్దలు చేసేటువంటి అనురాధ నక్షత్రం రోజు కానీ చేసినట్లయితే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి పెద్దలు చేసేటువంటి చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తించుకుంటే మంచి జరుగుతూ ఉంది. కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకించి చూసినట్టయితే కనుక సానుకూలమైనటువంటి రోజులు వచ్చాయా అనుకోవచ్చు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా ఏదైతే మార్చి 29 తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకునే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. పడమర వైపు నుండేటువంటి అమ్మాయి సంబంధం కుదురుతుంది. అలానే దక్షిణ వైపు, ఉత్తరం వైపు నుండేటువంటి అబ్బాయి సంబంధాలు కూడా
కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా మార్చి 29 తర్వాత చూసుకున్నట్టయితే కనిపిస్తూ ఉంది, బాగుంటుంది. అలానే మనకి ఎవరైనా విదేశాన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆగస్టులో ప్రయత్నం చేయండి, మీకు సానుకూలంగా ఉంటుంది. జాబ్ పర్పస్ అయినా, లేకపోతే వ్యాపార నిమిత్తమైనా, లేకపోతే ఇంకేదైనా చదువుకోవడానికైనా సరే ఆగస్టులో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే విదేశానికి త్వరగా వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది గల్ఫ్ కంట్రీస్కి అయితే మరీ ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి కుంభరాశి వాళ్ళు. ఎవరైనా పొలిటీషియన్స్కి కానీ, ఎవరైనా సలహాలు ఇచ్చేదానికి కానీ, ఎవరైనా మీరు లాయరు, పోలీసులు రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ 1 పరీక్షలకు ఏదైనా రాస్తూ ఉంటే కూడా మీకు మంచి సానుకూలమైనటువంటి ప్రదేశం ఉంది, సానుకూలమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ కానివ్వండి, పోటీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా మీకు మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కనుక మీకు పోటీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా అవి రాసుకునే దానికి అనుకూలంగా ఉంది. అవి రాసుకుని ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇంకా మంచి రోజులు రాణించేందుకు మనకు చివరిలో పరిహారాలు కూడా చెప్పుకుందాము. అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా మీకు ఏప్రిల్, మే నెలలో కనుక ప్రయత్నం చేయండి. కొత్తగా రాజకీయ రంగాల్లో రావాలనుకుంటే కూడా రాణిస్తారు. అలానే మనకి కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే మీరు కాంట్రాక్ట్ రంగం, రియల్ ఎస్టేట్ మీకు బాగా కలిసి వస్తుంది. అలానే మీకు మాట సహాయం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ మాట సాయం చేస్తే ఏదైనా ఆశ్రమాలు, ఏదైనా ట్రస్ట్లు నిర్మించినా కూడా మీకు సానుకూలంగా ముందుకు వెళ్ళేదానికి బాగుంటుంది. కాబట్టి ఆ మేర మీరు ట్రస్ట్లు ఏదైనా సాధించినా కూడా బాగుంటుంది. ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు, గ్రూపుల్లాగా ఏర్పాటు చేసి ట్రస్ట్లు కూడా మీరు పెట్టుకునే దానికి ఎక్కువ బాగుంటుంది. మీకు ఇంకా అనుకూలించాలి 2020 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఇంకా బాగుండాలని మీరు అనుకుంటే కనుక ఈ గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇలాంటివి ఏవైనా ఉండాలంటూ అవన్నీ పోయేందుకు కూడా, అవన్నీ పటాపంచలేందుకు మీరు ఏదైతే గుగ్గిలము సాంబ్రాణి ఉంటుందో ఈ గుగ్గిలము సాంబ్రాణి ఆవు పిడక మీద సాయం సంధ్య వేళలో ఆదివారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున కనుక ఇంట్లో మీరున్నా లేకున్నా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఇల్లు మొత్తం పొగించుకుంటే కూడా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, గ్రహం నుంచి వచ్చే దోషాలు, పూర్వీకుల నుంచి వచ్చే శాపాలతో పాటు గృహం, వాస్తు ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివిటీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతినిత్యం కూడా పొగేసుకోవచ్చు. లేదా మీరు గురువారం, మంగళవారం, ఆదివారం ఈ 3 వారాలు కూడా మీరు ఆవు పిడక మీద కనుక గుగ్గిలం సాంబ్రాన్ని పొగేసినట్టయితే కనుక మీకు సానుకూలమైనటువంటి రోజులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే మీకు ఆర్థిక స్థితిగతులు విడపడాలంటే కనుక, ఆర్థిక స్థితిగతులు మీరు ఉంటే కనుక అవన్నీ మీకు సానుకూలంగా అవ్వాలంటే ఏదైతే మనం గుగ్గిలంతో పొగేస్తారో దాంట్లో కనుక దాల్చిన చెక్క పౌడర్ని కూడా కొంచెం ఉంచినట్లయితే, ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసినట్టయితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయేసి, ఆర్థిక స్థితిగతులు కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు పొగ వేసుకున్నట్టయితే మంచి జరుగుతూ ఉంది. అలానే మీకు స్నానం ఎక్కడైనా మీకు నదీ సమీపంలో ఉన్నా, ఎలా మీకు సమీప దూరంలో నదులు, క్షేత్రాలు ఏమైనా ఉంటే కూడా అక్కడ మీరు స్నానం ఆచరించినట్టయితే మీ పెద్దల నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం మీకు వస్తుంది. మీ పెద్దల నుంచి వచ్చేటువంటి చెడు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఏవైతే బఠానీలను ఉంటాయో ఈ బఠానీలు 1 కిలో, అలానే జొన్నలు 1 కిలో, అలానే మీకు జొన్నలు, బఠానీలు, మీకు సొరకాయలు అని ఉంటాయి. ఈ సొరకాయలు కూడా 2 సొరకాయలు. ఇవన్నీ కూడా మీరు పారేటువంటి నీటిలో మీకున్నటువంటి ఏవైతే కోరికలు, రుమ్మతులు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకొని, మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకొని ఆ నీటిలో పారేసినా, లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా బ్రాహ్మణోత్వం ఉంటే ఆ బ్రాహ్మణోత్వం దానం ఇచ్చినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2020 సంవత్సరంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఎక్కడైనా శివాలయంలో శివారాధన చేసినా, అలానే లలిత సహస్రనామం మీరు పఠించినా కూడా మీకు అదృష్టం ఉంటుంది. ఏదైతే మీకు రుద్రాక్ష ఉంటుంది, పంచముఖ రుద్రాక్ష మీరు ధరించినా కూడా బాగుంటుంది. ఈ రుద్రాక్ష పడుకునేటప్పుడు తీసేయాలి, ఉదయాన్నే వేసుకోవచ్చు. ఎప్పుడైనా పొగ వేసుకోవాలి. ఏదైనా స్వామివారి పాదాల వద్ద ఉంచేసి మీరు రుద్రాక్ష వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. ఏదో ఆడవాళ్ళు కూడా రుద్రాక్షను ధరించుకోవచ్చు. ఆ కాలంలో, ఆ మాసంలో అయితే ఆ 4-5 రోజులు తీసినట్టయితే సరిపోతుంది. ప్రతిరోజు రుద్రాక్ష అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర లేదా పూజా మందుల్లో పెట్టుకొని పొగ వేసినట్టయితే మీకు ఇంకా సానుకూలమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఆ మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా ఈ యొక్క 2020 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం కూడా రారాజుల రాజ్యాన్ని పాలించేంత స్థాయికి కుంభరాశి వాళ్ళు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.